హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే జున్ను పౌడర్తో జున్ను అయితే తయారు చేస్తున్నానండి. దీనికి కావాల్సింది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను జున్ను పౌడర్. దీనికి కావాల్సింది షుగర్, అలాగే జున్ను పౌడర్, మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను. సో దాంట్లో అయితే 100 గ్రామ్స్ షుగర్ వేసానండి. అలాగే జున్ను పౌడర్ ఉంటుంది కదా, అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఏం లంప్స్ లేకుండా అలా పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు మంచిగా మిక్స్ చేసిస్తారు. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలకి, అలానే. సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేశారనమాట. ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాచీ పౌడర్ లేదు, సో అందుకని బ్లాక్ పెప్పర్ వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇడ్లీ చేసుకునే ఉంటుంది కదా, దాంట్లో ఇడ్లీ కుక్కర్లో ఇలా స్టాండ్ పెట్టేసి మన జున్ను మిక్చర్ అంతా పెట్టేసి మూత మూసేసి మనం ఒక 15 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే ఈజీగా మనకైతే జున్ను అయిపోతుంది. వేడి వేడి జున్ను అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇలా చెక్ చేస్తే అయిపోతుంది. వేడి వేడిగా తినే బదులు ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మేము అంత టైం వరకు వెయిట్ చేయలేకపోయాము. సో వెంటనే తిన్నాము. నెక్స్ట్ మా హస్బెండ్ కోసం కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట. ఆ తర్వాత తింటే ఉంది చూడండి టేస్ట్. సూపర్ సూపర్ సూపర్.